1:3. ఇక్కడేమొచ్చింది, దీని గుణకం 4, ఇది 12. మళ్ళీ దీన్ని సింప్లిఫైడ్ ఫామ్లో చేస్తే 1:3. సో మనం సెలెక్ట్ చేయాల్సింది ఏంటి అంటే మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేసుకోవటం. ఈ స్ప్లిట్ చేసుకునేటప్పుడు మొదటి 2 పదాల గుణకాల నిష్పత్తి చివరి 2 పదాల గుణకాల నిష్పత్తికి సమానం అయ్యేట్టు చేయాలి. ఇది గనక చేస్తే సగం ప్రాబ్లం అయిపోయినట్టే. నేను ఎందుకు సగం ప్రాబ్లం అయిపోయింది అన్నానంటే, దీనికి ఎక్స్ అసైన్ చేస్తే ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేస్తుంది. x+3 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ x² + 7x + 12. ఇప్పుడు రెండో ఫ్యాక్టర్ ఎట్లా వస్తుంది? ఆద్యం ఆద్యేనా, అంత్యం అంత్యేనా అంటే ఫస్ట్ బై ఫస్ట్, లాస్ట్ బై లాస్ట్ అంటాం ఇంగ్లీష్లో. ఫస్ట్ బై ఫస్ట్, లాస్ట్ బై లాస్ట్. ఇది ఫస్ట్, ఈ x² అనేది దీన్ని xతో డివైడ్ చేస్తాం. ఫస్ట్ బై ఫస్ట్, x² x చేస్తే మనకేమొస్తుంది? ప్లస్ x వచ్చింది. లాస్ట్ బై లాస్ట్ 12/3, 4. ఈ రెండింటితో మీకు రెండో ఫ్యాక్టర్ తయారవుతుంది. సో x+3 ఈజ్ ఏ ఫ్యాక్టర్, x+4 ఈజ్ అనదర్ ఫ్యాక్టర్. 1:3 కాబట్టి x+3 వచ్చింది. ఇది 1కి x కోఎఫిషియంట్ 1 అనుకుంటాం, 3 యాడ్ చేసాం. ఒకవేళ ఇక్కడ 1:5 వస్తే x+5 వస్తుంది. 1:5 వస్తే x² + 7x + 10 అని ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు దీన్ని నేను స్ప్లిట్ చేసినప్పుడు 2x + 5x + 10 రాసుకుంటాను. ఇక్కడ ఫస్ట్ 2 టర్మ్స్ రేషియో తీసుకుంటే కోఎఫిషియంట్స్ 1:2. ఇది 5:10 సింప్లెస్ట్ టర్మ్స్లో 1:2 అవుతుంది. సో ఇప్పుడు మీరు చెప్పగలరని నేను అనుకుంటున్నా ఫస్ట్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అని, x+2. సో డైరెక్ట్ రేషియో నుంచి మనకి ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేస్తుంది. రెండో ఫ్యాక్టర్ ఎట్లా వస్తుంది అంటే ఆద్యం ఆద్యేనా, అంత్యం అంత్యేనా అంటే ఫస్ట్ బై ఫస్ట్, x² x ఈజ్ ఈక్వల్ టు x. 10/2 ఈజ్ 5 + 5. సో నేను ఏం చేస్తున్నాను, దీని నుంచి డైరెక్ట్గా ఇది రాయగలుగుతాను. దీన్ని విలోకనం అంటాం. ప్రపంచంలో విలోకనం పేరుతో ఎక్కడన్నా సూత్రాలు ఉన్నాయి అంటే ఓన్లీ వేదిక్ మ్యాథమెటిక్స్లోనే. విలోకనం అంటే దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఎట్ ఏ గ్లాన్స్, చూస్తే చెప్పటం. చేతిలో ఏముంది అంటే చూస్తే ఎట్లా అర్థమవుతుందో, వేదగణితంలో కూడా చూసి ఆన్సర్ చెప్పటానికి ఎటువంటి లాజికల్ స్టెప్స్ రాయకుండా ఆన్సర్ చెప్పడాన్ని విలోకనం అంటాం. దిస్ ఈజ్ ది యునిక్ స్పెషాలిటీ ఆఫ్ వేదిక్ మ్యాథమెటిక్స్. ఇప్పుడు ఒకవేళ 2:3 వచ్చింది అనుకోండి, 2x + 3 వేస్తాం, అది కూడా అంతే ఉంటుంది. 5x ఇట్లా మీకు ఆల్జీబ్రాతో పాటుగా ట్రిగ్నామెట్రీలో ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి ఆదినారాయణ గారు ఉన్నారు, జామెట్రీలో ఇవ్వడానికి ఆదినారాయణ గారు ఉన్నారు. జామెట్రీలో వరల్డ్ ఫేమస్ థీరం అని చెప్తాం, బౌధాయన. దాన్నే మన దురదృష్టవశాత్తు మనం నేర్చుకునేటప్పుడు పైథాగరస్ అని నేర్చుకున్నాం. ఈ పైథాగరస్ థీరం ఏంటి, దేని గురించి చెప్పారు? ఈ పైథాగరస్ థీరం చెప్పేటప్పుడు మన ఇండియన్ లిటరేచర్లో దాన్ని ఏ పేరుతో పిలువబడింది, అసలు ముందు ఎవరు దీనికి, పైథాగరస్ ముందు, బౌధాయన ముందు? ఈ రెండిటికి స్వరూపత ఏంటి, సామ్యాలు ఏంటి, భేదాలు ఏంటి, ఇవన్నీ మనతో మాట్లాడడానికి ఆదినారాయణ గారిని నేను ఆహ్వానిస్తున్నాను. ఆదినారాయణ గారు, మీరు కొంచెం బౌధాయన గురించి చెప్తే బాగుంటుంది. ఈ రకంగా వేదగణితం మీద ఆసక్తి పెంచుకొని వేదగణితాన్ని ప్రాక్టీస్ చేస్తూ స్కూల్స్లో విద్యని అభ్యసిస్తున్న విద్యార్థులు, బోధిస్తున్న గణితోపాధ్యాయులు అందరూ వేదగణితాన్ని ఏ అధ్యాయంలో అవకాశం ఉంటే ఆ అధ్యాయంలో సమాంతరంగా ప్యారలల్ టీచింగ్ లాగా వేదిక్ ప్రిన్సిపల్స్ను వాడి పిల్లలకి బర్డెన్ తగ్గించి, మ్యాథ్స్ అంటే భయాన్ని పోగొట్టి మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ కలిగించి, వేదగణిత సూత్రాలనే కాకుండా ఇంకా అనేక రకాలైన సూత్రాలన్నిటినీ ఛేదించి వాటికి రకరకాల ఆల్టర్నేటివ్ ప్రూఫ్స్ ఇచ్చే విధంగా గణిత అధ్యయనాన్ని భవిష్యత్తులో కొనసాగే విధంగా ఆసక్తి కలిగేటట్లుగా ఈ కార్యక్రమం చేయగలిగితే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం నెరవేరినట్టే. పిల్లలందరూ కూడా మ్యాథమెటిక్స్ని భయం పోగొట్టుకొని
ఇంట్రెస్ట్గా తమ హైయర్ ఎడ్యుకేషన్లో కూడా మ్యాథమెటికల్ ఎడ్యుకేషన్ని పర్సూ చేయాలని కోరుతూ మీ అందరికీ నుంచి సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.